ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ మంగళవారము. ఒకే శరీరములో వేరువేరు అంగముల వలనే మనమందరము పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనం వరకు. అట్లే మనము చాలామందిమైన క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరము ఒకే శరీరము. ఒక శరీరములో వేరువేరు అంగముల వలనే మనమందరము పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలెను. బోధించుట అయినచో తప్పక బోధింపవలెను. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అట్లే చేయవలెను. తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారము కలవాడు కష్టపడి పని చేయవలెను. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటుల చేయవలెను. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు. ఒకరినొకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు. ఒకరినొకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరములో ఉన్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కారములను ఆచరింపుడు. మిమ్ము హింసించు వారిని దీవింపుడు. వారిని శపింపకుండా దీవింపుడు. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించు వారితో దుఃఖింపుడు. అందరి ఎడల సమతాభావం కలిగియుండుడు. హెచ్చైన వానియందు మనస్సు ఉంచక తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనము వరకు. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు, దైవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకమారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందువేళకు అతడు ఆహ్వానించిన వారికి అన్నియు సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్త పంపెను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొంటిని, దానిని చూచి రావలేను కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవవాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింపపోవుచున్నాను కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒకడు, నేను వివాహము చేసుకొంటిని కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయము యజమానికి తెలియచేయగా ఆ యజమాని మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి, గ్రుడ్డి, కుంటివారిని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. సేవకుడు అంతటా, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కాని ఇంకను స్థలమున్నది అని చెప్పెను. అందుకు ఆ యజమాని సేవకునితో, రాజమార్గములందు వీధి గొందులందు వెదికి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకొని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఏలన ఆహ్వానింపబడిన వారు ఎవ్వరు నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.